audio jungle. ఛానల్స్ లేవు, నాకు న్యూస్ పేపర్ లేవు. మా తాత పెరుగుడే ఒక పోస్ట్ ఇదే మగంతూరులో చిన్నపాడులో పెద్ద జీవితాలు చూడాల, డబ్బులు సంపాదించాం, కష్టపడ్డాం, అలాగే డబ్బులు కూడా వదిలేసుకున్నాడు. ఎందుకు సామాన్యుడిగా బతకడం నాకు ఇష్టం, ఎందుకంటే కష్టాలు వచ్చినప్పటి కష్టాలని ఇబ్బందులు ఏ రోజు మర్చిపోయి. అందుకనే రోడ్డు మీద ఎవరు ఏ కష్టాలు నాకు ఎందుకు అర్థమవుతాయంటే మీరు కష్టాలకి దూరంగా వెళ్ళలేదు, నేను అందంగా నిలబడ్డా. అందువల్ల మీకు నా ప్రతి స్పీచ్ ని నాకు ఛానల్స్ లేవు, న్యూస్ పేపర్లు లేవు, మీరే నా న్యూస్ పేపర్లు, మీరే నా ఛానల్. నేను 2019లో ముఖ్యమంత్రి గారు 10 కోట్లు ప్రతి నియోజకవర్గానికి 42 కోట్లు అంటే ఇప్పుడు పెంచారు. అంటే 10 కోట్ల నుంచి 40 కోట్లు ప్రతి నియోజకవర్గానికి గెలవడానికి పెట్టారు 2019లో. మన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మన ఇసుక మాఫియా, మన ఇసుక అమ్మేసుకుంటే డబ్బులు వచ్చినాయి. మన ఇసుక రీచ్ నష్టపడి రీచ్ చేసే డబ్బులు వచ్చినాయి. అంటే వాళ్ళ డబ్బులు ఉన్నాయి. కానీ నేను కోరుకుంటుంది కూడా నా దగ్గర పేపర్ లేవు, ఛానల్స్ లేవు, డబ్బులు లేవు, కానీ నా గుండె నిండా ధైర్యం. కష్టాలకి అందరూ గుండెలు ఏ మూలకి నాకు అన్న అని ప్రేమించే ఇంతమంది అభిమానులు ఉన్నారు. అందరూ చల్లగా ఉండాలి, బాగుండాలని చెప్పి ఆడపడుచున్నారు, ఆకర్షణలు ఉన్నారు, నన్ను బాగుండాలని చెప్పి దీవించే ప్రజలు. నేను ఈరోజు పోటీ పడుతుంది మీలో ఒకరిని, సామాన్యుణ్ణి, కోట్లు సంపాదించే వాళ్ళందరూ అనుభవం జరగలేదు. ఈ రోజు అన్ని వదులుకొని రోడ్ల మీద తిరుగుతుంటే నాకు 10 సినిమాలు హిట్ అయినాక నాకు ఇప్పుడు నా జీవితం ఆనందం. కష్టాలు ఉంటా ఉంది, కష్టాల కోసం అండగా నిలబడితే నాకు నిజంగా అంత ఆనందం. జీవిత కాలం నా తుది శ్వాస వరకు, నా ఆఖరి శ్వాస వరకు నేను మీకు అండగా నిలబడతాను. పెద్ద మాటలు చెప్పలేదు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడలేదు. మీరు ఒకటి మీకు అండగా నిలబడేవాడు, నేను మీకు అండగా ఉంటాను. ఆఖరి మాటలుగా, సభ ముగింపు మాటలుగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్లు నేను మిగతా మార్గాలను సంపాదించలేదు. ముఖ్యమంత్రి గారు మన సహాయం తీసుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు సంపాదించి అధికారం ఎక్కి అడ్డగోలుగా చేస్తూ ఉంటే, అవినీతి జరుగుతూ ఉంటే ఆయన ఆపలేకపోయారు. మనం ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గంలో 10 కోట్లకి మళ్ళీ ఇంకొకసారి మనందరినీ కొనేసే పరిస్థితి ఉంది. మళ్ళీ ఇంకోసారి చూసే ప్రక్రియ జరుగుతూ ఉంది. అందుకని జనసేన 2019 వైసీపీని ఎదుర్కోవాలి, తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవాలి, మిగతా వామపక్షాలతో కలిసి ముందు ప్రయాణం చేయాలంటే మీ దీవెనలు, మీ ఆశీస్సులు నాకు అండగా ఉంటే తప్ప మీరు సీఎం అంటే సీఎంగా ఉండలేదు. కానీ జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపిస్తే మీకు అండగా నిలబడే ప్రభుత్వం. నాకు వేరే జీవితం లేదు, ప్రజల్లో మౌలికమైపోయేవాడిని, నా అన్నదమ్ములను అక్కచెల్లెలుగా చూసుకున్నాను. నాకు నిజంగా చిన్నప్పటి నుంచి ఈ అవినీతి మీద విసుగు వచ్చేసింది. సినిమాలో 2.5 గంటల్లో చాలా పెద్ద డైలాగులు చెప్తాం, నిజ జీవితంలో ఒక్క తమ్ముడుగా మాట్లాడాలి. అలసిపోయారు సినిమాలో డైలాగులు చెప్పి నిజ జీవితంలో మాట్లాడాలి, నిజ జీవితం ఎదిరించాలి, నిజ జీవితంలో ఎదుర్కోవాలని చెప్పి రాజకీయాల్లో వచ్చారు.
ఈ మధ్యలో ప్రభుత్వం స్థాపించడానికి మీ అండదండలు కావాలి, మీ ఆశీస్సులు కావాలి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అశేష జన సైనికులకి, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, పెద్దలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు మీ ఆశీస్సులు కావాలి. 2019లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.